హాయ్ అండి. ఈరోజైతే పప్పు ములమక్క కర్రీ అయితే చేశానండి. దీనికోసం అయితే పప్పుని తీసుకున్నాను. అండ్ కందిపప్పు కడిగేసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని, ఇందులోకి టమాటీ అండ్ మిర్చి, ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నా. ములమక్క కూడా కడిగేసుకొని అది కూడా యాడ్ చేస్తానండి. కొంచెం వాటర్ వేసుకొని, ఎంత వాటర్ పడుతుందో పప్పు క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లో కారము అండ్ చిటికెడేమో పసుపు యాడ్ చేశాను. అండ్ సాల్ట్ అయితే తాలింపు పెట్టుకునే టైంలో వేసుకోండి. నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను. ఎన్ని విజిల్స్ అయితే అన్ని విజిల్ వేయించుకోండి పప్పుని దాన్ని బట్టి. అండ్ తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర అండ్ పోపులు అన్నీ యాడ్ చేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోండి. పెట్టుకొని తింటే మాత్రం ఇంకా సూపర్గా అయితే చాలా బాగుందండి పప్పు ములమక్క కర్రీ. ఫస్ట్ టైం నేనైతే చేయడము. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా పప్పు ములమాకు? అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి.